అందరికీ నమస్కారం. నేను మీ బిసరెడ్డి. నేను నెల్లూరు జిల్లాలోనే పుట్టాను, పెరిగాను. నెల్లూరు పట్టణంలోనే చదువుకున్నాను. చాలా కాలంగా నాకు నెల్లూరుతో అనుబంధం ఉంది. కాబట్టి 1995 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి రాజకీయ పరిణామాలు కానీ, కొన్ని కీలకమైన సంఘటనలు కానీ, మార్పులు కానీ, చేర్పులు కానీ ఇవన్నీ కూడా నాకు తెలుసు. అంటే పూర్తిగా తెలియకపోవచ్చు. దాదాపుగా నాకైతే ఒక 60% అవగాహన ఉంది. 1995లో మేము చాలా చిన్నపిల్లలు, 16-17 సంవత్సరాల వయసు ఉంటుంది నాకు. ఒక రకంగా చెప్పాలంటే నూనూగు మేసాలు. అప్పుడే కాలేజీకి పోవటం, కాలేజీలో సరదాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ సమయంలోనే మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి సంఘటన కూడా నాకు కాస్త అవగాహన అయితే ఉంది. అయితే నారా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మినిస్టర్గా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు నెల్లూరు జిల్లా నుంచి. ఇంకొకరు కూడా ఇచ్చి ఉండాలి, నాకు గుర్తులేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి విషయం నేను స్పష్టంగా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి నెల్లూరు టౌన్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ అసలుకి మామూలుగా అందరూ ఏమంటుంటారంటే నెల్లూరు అనేది చాలా పీస్ఫుల్ అండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది అండి అంటారు. 1994 చరిత్ర ఎవరన్నా తెలుసుంటే అంత పీస్ఫుల్ ఏం కాదండి. సినిమా హాల్లోనే మర్డర్లు జరిగేది. ఇక దొంగ నోట్లు, దొంగ బంగారం, దోపిడీలు, సెటిల్మెంట్లు, ఇక చాలా వాటిని ఏ పేరుతో పిలవాలో కూడా నాకు తెలియదు. నెల్లూరు జిల్లాలోనే 2 ప్రాంతాలు ఉండేది. అక్కడ నిద్రలేస్తే వాళ్ళ కుల వృత్తే దోపిడీలు చేయటం, దొంగతనాలు చేయటం, రైళ్లు కొట్టడం, లారీలు కొట్టడం, బస్సులు లూటీలు చేయటం. ఆ నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్రం దాటి అంతర్రాష్ట్ర దొంగతనాలు కూడా పాల్పడేవాళ్ళు. మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను. నెల్లూరు టౌన్లో ఒక మోసం జరిగేది. ఎవరన్నా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు టౌన్లో నడుచుకుంటూ పోతూ ఉంటే వాళ్ళ ముందు ఒక గోల్డ్ చైన్ లాంటిది వేసేవాళ్ళు. వీళ్ళు అటు ఇటు చూసి అబ్బో నాకు గోల్డ్ చైన్ దొరికిందని చెప్పి తీసి జోబులో పెట్టుకొని కొంత దూరం పోయిన తర్వాత వెనక వీడు ఫాలో అవుతా పోయి, అరే నీకు గోల్డ్ చైన్ దొరికింది, నేను చూశాను, అది నేరుగా తీసుకుపోయి పోలీసులకు అప్పచెప్తాం, మర్యాదగా వస్తావా లేకపోతే నీ మీద కేసు పెట్టమంటావా అని బెదిరించేవాళ్ళు. పాపం వాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కదా, భయపడిపోయేది. అయ్యా ఇది ఏం చేయాలని నాకు తెలియదు, ఆడ దొరికింది, నేను జోబులు పెట్టుకొని ఆశపడ్డానయ్యా, వెళ్ళిపోతున్నానయ్యా అంటే, నీకు దొరికితే ఎట్లా వెళ్ళిపోతావు, పోలీసులకు అప్పచెప్పాలి, పోలీస్ స్టేషన్కి పోదాంపా. సరే ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకయ్యా, సరే పోలీస్ స్టేషన్కే పోదాం పండి అంటే, ఆ పోలీస్ స్టేషన్కి పోయే లోపల వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, సరే పోలీసులు కాడకపోతే ఏం మిగులుతుంది మనకి, ఆ దండను వాళ్ళకి ఇచ్చేసి మనం బయటికి రావాల్సిందే, కాబట్టి దాన్ని 50-50 పంచుకుందాం, దాని విలువెంత ఏపిద్దాం, విలువెంత ఏపించి దాన్ని చెరిసకంగా డబ్బులు పంచుకుందాం, లేకపోతే దాన్ని చెరిసకంగా చేసుకుందాం అని చెప్పి నమ్మబలికేవాళ్ళు అవతలని. సరే వీళ్ళు ఆశపడతారు కదా, సరే అట్టే చేసుకుందాం అని పోయిన తర్వాత ఒక పెద్ద మనిషి దగ్గరికి పోయేవాళ్ళు. వాడు రేట్ వేసేవాడు, 5 లక్షల రూపాయలు అవుతుంది అనేవాడు. ఈడేం చేసేవాడంటే, నాకు ఆ చైన్ వద్దు, నాకు 1 లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అంటే 50,000, దాంట్లో సగం 50,000 రూపాయలు నాకు డబ్బులు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను, ఆ చైన్ నువ్వే తీసుకొని వెళ్ళిపో అంటే ఎవరిననేవాడు, దొరికినోడికి వీడు చెప్పేవాడు. సరే ఈడేంది పాపం ఎక్కడి నుంచో పల్లెటూరులో వచ్చి ఉంటాడు, వాడి దగ్గర డబ్బులు ఉండవు, చైన్ ఏమో బంగారం లాగా తలతల మెరిసిపోతుంది. అరే ఇట చేయాలి పాపం, మాకు వస్తువు దొరికింది కదా అని చెప్పి, సరే నేను ఇక్కడే ఉంటాను, పోయి డబ్బులు తెచ్చిస్తాను, ఈ వస్తువు నీ కాడ పెట్టుకో అంటే, అట్టేం కుదరదు, నేనే మీ ఇంటికి వస్తాపా, ఆ బంగారు చైన్ జోలు పెట్టుకో, జాగ్రత్తగా వేసి మీ ఇంటికాడికి వచ్చిన తర్వాత నాకు ఆ డబ్బులు ఇప్పించేసి ఆ డబ్బులు తీసుకొని నేను వచ్చేస్తా. ఆ విధంగా ఆ డబ్బులు తీసుకొని ఆ సగం డబ్బులు తీసుకొని నెల్లూరుకి వచ్చేసిన తర్వాత వాడు అక్కడ ఇంటి దగ్గర ఆ బంగారం చెక్ చేయించుకుంటే అది నకిలీ బంగారం. ఈ విధంగా అనేక మోసాలు చేసేది. 100 రూపాయల దగ్గర నుంచి 1,00,000, 10 లక్షలు, 20 లక్షల వరకు. ఇక దొంగ నోట్లు, అదిగో కొన్ని కొత్త కాగితాలు తీసుకొని వచ్చేవాళ్ళు. ఆ కొత్త కాగితాలు చూపించి, ఇవన్నీ దొంగ నోట్లు, ఈ ఎక్కడికైనా పోయి మార్చుకోపో, నీకు ఒరిజినల్గానే ఉంటాయి అని చెప్పి ఆ ఒరిజినల్ నోట్లే కొత్త నోట్లు ఇచ్చేవాళ్ళు వీళ్ళకి. ఈ అమాయకులు ఏం చేసేవాళ్ళు, ఆ నోట్లు తీసుకుపోయి ఎక్కడైనా టీయో కాఫీయో తాగేసి, అరే మారిపోయిందే, దొంగ నోట్ అయినా వాడేమో అనుమానించకుండా తీసుకున్నాడని చెప్పి
వీడి దగ్గరికి వచ్చి మరి ఏంటి వీటి సంగతి అంటే, నువ్వు 30,000 కడితే నీకు ₹1,00,000 తెచ్చిస్తాను అని చెప్పేవాళ్ళు. సరే వీళ్ళు 30,000 కాయ కష్టం చేసుకొని తీసుకుపోయి వాడికి 30,000 ఇవ్వడమే, ఆ తర్వాత ఇంకోటి కనపడ్డు. ఇట్లా అనేక మోసాలకి నెల్లూరు జిల్లా 1995 నాటికి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా బాధ్యతలు తీసుకునే నాటికి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రిగా మొట్టమొదటిసారి బాధ్యతలు తీసుకునే నాటికి ఈ విధంగా ఉండింది ఈ జిల్లా కేంద్రంలో చుట్టుపక్కల కొన్ని గ్రామాల్లో పరిస్థితి. నేను ఎందుకు ఆ గ్రామాల పేర్లు, నెల్లూరు జిల్లాలో ఏ ఏరియాలో జరుగుతుంది, నెల్లూరు టౌన్లో ఏ ఏరియాలో ఆ విధంగా జరిగేది అని నేను ఎందుకు చెప్పట్లేదంటే, ఈరోజు ఆ ప్రాంతాలంతా బాగా డెవలప్ అయినాయి. అక్కడి నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంజనీర్లు వాళ్ళ వృత్తినంతా వదిలేశారు. వాళ్ళలో మార్పు వచ్చింది, గౌరవంగా బతుకుతున్నారు. కాబట్టి ఆ ఏరియా పేర్లు నేను చెప్పట్లేదు. ఇలాంటి దందాలు జరిగేది. ₹10, ₹20 కూడా పోయి దాడి చేసి వచ్చేవాళ్ళు, మర్డర్ చేసి వచ్చేవాళ్ళు, కిడ్నాప్ చేసేవాళ్ళు, ఇలాంటి గ్యాంగులు కూడా నడిపేవి. అయితే ఎప్పుడైతే ఈ కొత్త ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిందో అదే సమయంలో ఈ జిల్లాకి కె శ్రీనివాసరెడ్డి ఎస్పీగా వచ్చాడు. ఇప్పుడు హైదరాబాద్ సిపిగా ఉన్నట్టున్నాడు, ఐపీఎస్ ఆఫీసర్. ఒకవైపు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సార్, ఒకవైపు ఎస్పీ శ్రీనివాసరెడ్డి గారు. ఆ ఎస్పీ శ్రీనివాసరెడ్డి గారు అయితే ఆయన ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడైతే ఇంకా చెప్పని మర్చిపోయాను, సింగిల్ నెంబర్ లాటరీలు, మట్కాలు చాలా ఉండేది, గ్యాంబ్లింగ్, ప్యాకెట్ క్లబ్బులు, ఇంకా బ్రోతల్ క్లబ్బులు, నాటుసారా అమ్మేవాళ్ళు, చాలా రకాలుగా ఉండేదన్నమాట. వీటన్నిటి మీద శ్రీనివాసరెడ్డి సార్ అయితే నిజంగా కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కానివ్వండి, శ్రీనివాసరెడ్డి గారికి కానివ్వండి, ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలు కృతజ్ఞత తెలుపుకోవాలి. ఏరి పారేశారంటే, ఒకవైపు తాళపాక రమేష్ రెడ్డి గారు, ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలిచినట్టున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే చెడుగుడంటే చెడుగుడే అంటారు కదా, అట్టా చెడుగుడు ఆడేశారండి. ఒక్కడు కూడా నామరూప లేకుండా ఏ మూల ఎవడు దాక్కున్నాడు సరే వాడిని మర్యాదగా తీసుకురావటం, వాడికి ఒక వార్నింగ్ ఇవ్వటం, లేదంటే కేసు కట్టేయటం, లోపలేసేయటం, ఎన్కౌంటర్ కూడా చేసి పారేస్తానని భయపడడం. చివరాఖరికి 1.5-2 సంవత్సరాల నాటికి పరారైపోయారు. జిల్లాలో ఒక్కటంటే ఒక్క అసాంఘిక చర్య లేదు, అసలు హత్య లేదు, అసలు ఎవడి మీద దౌర్జన్యం లేదు, దోపిడీ లేదు, గ్యాంగులు లేవు అనే దగ్గరికి తీసుకొచ్చారండి. ఆ తర్వాత రాజేంద్రనాథ్ రెడ్డి ఎస్పీగా వచ్చాడు. మీరు డీజీపీగా పనిచేశాడని ఆయన మీద చాలా ఆరోపణలు చేస్తుంటారు కదా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. తర్వాత శ్రీనివాసరెడ్డి సార్ తర్వాత రాజేంద్రనాథ్ రెడ్డి గారు వచ్చారు. వీళ్ళిద్దరూ కూడా మాకు హీరోలాగా కనిపించేవాళ్ళు, అంకుశం, రాజశేఖరు ఆ విధంగా కనిపించేవాళ్ళు. రాంబాబు అని ఒక సిఐ గారు ఉండేవాళ్ళు కావల్లో. ఇట్లా వీళ్ళందరూ ఏంటంటే శాంతి భద్రతల విషయంలో అప్పటి ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకునేది, రాజకీయ జోక్యం తక్కువగా ఉండేది. అయితే మళ్ళీ ఇలాంటి ఇప్పుడు నిన్న మొన్న బయటకు వస్తుంది అరుణమ్మ అలాంటిది, ఇలాంటి గ్యాంగ్స్టర్లు చాలామంది ఇప్పుడు తయారయ్యారు. నెల్లూరు టౌన్లోనే చాలామంది ఉన్నారు. వీళ్ళకి పని బాట ఏం లేదు, అన్ని సెటిల్మెంట్లు చేయటమే. మొన్న 2024 మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో సైలెంట్గా ఉన్నారు, కానీ అండర్ గ్రౌండ్లో వీళ్ళ వర్క్లు వీళ్ళు చేస్తున్నారు. అయితే వీళ్ళు మళ్ళీ ఎప్పుడు పుట్టుకొని వచ్చారు అంటే 2014లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గెలిచింది 3 స్థానాలే. 1 కోవూరు, 2 ఉదయగిరి, 3 వెంకటగిరి. వీళ్ళు ముగ్గురు కూడా పాలన మీద అంత పట్టు సాధించేటటువంటి ఎమ్మెల్యేలు ఏం కాదు. వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంతవరకే. కానీ వీళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరైనా ఫిర్యాదుదారుడు పోయి అయ్యా మా దగ్గర ఒక రౌడీ ఉన్నాడు, ఒక గోండా ఉన్నాడు, మమ్మల్ని బెదిరిస్తున్నాడు అంటే వీళ్ళే సైలెంట్గా వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు పాసం సునీల్ గారు కూడా గూడూరు నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి టీడీపీలోకి వచ్చాడు, కానీ ఆయన కూడా సైలెంట్గా ఉండేవాడు. ఆ సమయంలోనే నెల్లూరు జిల్లాలో మళ్ళీ ఈ గ్యాంగ్స్టర్లు, ఈ బ్రోకర్లు, ఇప్పుడు మీ అరుణ చెప్పేటటువంటి అరుణ లాంటి వాళ్ళు, ఈదికి ఒకడు పుట్టుకొని వచ్చాడు. వీళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు కబ్జాలు చేయటం, బెదిరింపులకు దిగటం, సెటిల్మెంట్లు చేయటం, కిడ్నాపులు చేయటం. ఈ ఏడాది కాలంలోనే మీరు గమనించండి, నెల్లూరులో 14 హత్యలు జరిగాయి. ఈ ఏడాది కాలంలోనే జరిగింది 14 హత్యలు. మేము చాలా ఆందోళన చెందేవాళ్ళం. 2014 తర్వాత ఏంటి ఇలా ఉంది, ఇక్కడ మళ్ళీ 2024 వరకు కూడా మాకు చాలా ఆందోళన. 2024లో 10కి 10 స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇవ్వడానికి కారణం కూడా ఇదే, శాంతి భద్రతల విషయమే. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే వీళ్ళ ఆటలు సాగవు, వీళ్ళ అంతు చూస్తాడు,
మనం 1995లో చూసాం ఈయన పరిపాలన ఎలా ఉంటుందో. కాబట్టి మళ్ళీ ఆయనకి అవకాశం ఇవ్వాలని 2024లో ఇలాంటి గోండాలకి భయపడే తెలుగుదేశం పార్టీ వైపు నిలబడ్డారు. అయితే అందుకు అనుగుణంగానే తొలి అడుగు పడింది అరుణాని అరెస్ట్ చేయడం అయితే చాలా మంచి పరిణామం. ఈవిడే కాదు, చాలామంది ఉన్నారు నెల్లూరు పట్టణంలో. ఎస్పీ గారు కానివ్వండి, లోకల్గా ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాడు ఏ పార్టీ వాడు, ఆ పార్టీ వాడా, ఈ పార్టీ వాడా, ఇలాంటి ఏమి చూడకుండా ఇమీడియట్గా చర్యలు తీసుకుంటే మళ్ళీ 1995 నాటి పరిస్థితులు నెల్లూరులో వస్తాయి అనేది నా ఆకాంక్ష. దయచేసి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. ఇప్పుడున్నటువంటి మంత్రులు నారాయణ సార్ కానివ్వండి, ఆనం రామనారాయణ రెడ్డి గారు కానివ్వండి, శాంతి భద్రతల విషయంలో దృష్టి పెట్టాలని నేనైతే మరీ విజ్ఞప్తి చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.